వేగంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మెడికల్ సీట్లతో పాటు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి అందించడంలో ఉన్నటువంటి తప్పులేంటో నాకు అర్థం కావట్లేదు. ఇదేంటంటే వీళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు చేయలేని చేతకాని పనులన్నీ కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తా ఉంది. కనీసం 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాం. ఫ్రీ బస్సు మేము ఇవ్వలేమన్నాం, మహిళలకి సిలిండర్ ఇవ్వలేరన్నాం. ఏ ఒక్కటి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వలేనన్నాం. ఇవన్నీ ఇవ్వలేను అని చెప్పినటువంటి ఇవన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రజలకి ఇస్తా ఉంది. కాబట్టి దీనిని ఏదో విధంగా డైవర్ట్ చేయాలా, మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లాంటి కుప్పిగంతులు ఎన్నేసినా ప్రజలు ఏం జరుగుతుంది, అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా 2 పాదాల మీద తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని ముందు భాగంలో నుంచోపెట్టేటువంటి ప్రయత్నం అమరావతి కేంద్రంగా జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళు నిరాహార దీక్ష చేసినా, అన్న చెప్పినట్టు పొరులు దండాలు పెట్టినా, ఎన్ని చేసినా సరే ప్రజల యొక్క చీత్కారానికి గురైనటువంటి మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటే అర్థం చేసుకోవాలా. ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టారు, ఏమి మీకు బహుమతి ఇచ్చారనేటువంటిది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా సరే మీకు ఇచ్చినటువంటి ఉద్యోగం ప్రకారం నేను అడుగుతా ఉన్నానండి. ఇందాక లాయర్ బాలాగురు గారిని కూడా ఒకటి అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నారని మీకు అంతా, అసలు ఆయన సినిమా చేస్తేనే 100 మందికి ఉపాధి కలిగేటువంటి చేస్తేనే మీరు కోర్టులకు వెళ్ళారు. ఎవరు ఆ విజయ్ కుమారు, లేకపోతే జడల ఏదో శ్రావణ్ ఉన్నాడు, ఆ శ్రావణ్ అందరితో తెగ మురిగిస్తా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నానండి, మీకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తా ఉన్నారు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తా ఉన్నారు. వీళ్ళ పైన మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు? ఇటువంటి వారిని అసలు ఈ సంఘంలో ఉండడానికి వీళ్ళు అర్హులేనా? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద సినిమాల పైన కోర్టుకు వెళ్తారు, కానీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే మాత్రం కోర్టుకు వెళ్ళరా? అది మీకు కనపడదా? కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళ? ఓకే. కాబట్టి సార్ ఇది కేవలం వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేసినటువంటి డ్రామాలు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ మౌలిక సదుపాయాలు కానీ ఉద్యోగ కల్పన కానీ కేవలం ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమని ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ప్రజల చేత మరొకసారి కూడా ఆశీర్వదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఇవాళ కొత్త డ్రామాలు ఆడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నానండి, 5 సంవత్సరాల్లో ఒక్కసారినా మా బాబాయ్ హత్య కేసు మిస్టరీ వెళ్ళలేదు అని చెప్పి ఒక్క రోజన్నా సరే ఉపవాసం ఉన్నాడండి? ఉన్నాడా? చెప్పమనండి. ఇవాళ సొంత చెల్లి చెప్తా ఉంది, నువ్వు ఏ విధమైనటువంటి క్రూరమైనటువంటి పనులు చేశావో ఏ రోజన్నా మాట్లాడావా? ఇంకా ముందుకు పోకూడదు, ఇక వాళ్ళ కుటుంబ సమస్య కాబట్టి తల్లి గురించి చెల్లి మాట్లాడకూడదని మాట్లాడలేదు. ఇటువంటి వ్యక్తుల యొక్క విశ్వసనీయత ప్రజలు నమ్మరు. ఓకే, చిన్నప్పరెడ్డి గారు ఒక మాట, ఇందాక అన్న ఓజీ బ్యాండ్ కట్టుకుంటే వెనకేంటో ఓజీ ప్రచారం, మరి ఒళ్ళు నీ మెడలో ఏం వేసుకున్నావండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నావు కదా. మాకే మీ జెండా చూస్తే భయం లేదు, మీకు ఓజీని చూస్తే ఇది, మీకు ఓజీని చూస్తే ఇది, మాకు మీ జెండా అంటే భయం లేదు. గుర్తుపెట్టుకోండి. వర్మ గారు ఇలాంటి మనుషుల్ని డిబేట్ ఎందుకు పిలుస్తారో తెలియదు. ఉచ్చ మూత్రం అని నోటికి వచ్చిన ఈ 3 సార్లు మాట్లాడాడు ఈ డిబేట్. ఎందుకు సార్ వాళ్ళని ఎందుకు చెప్పడానికి నువ్వెవడు అంటున్నా చెప్పడానికి? నేర్చుకో. ఏదో మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఓకే, ఏది పడితే నువ్వు మీరు మాట్లాడుతున్నప్పుడు సినిమాని బహిష్కరించాలని చెప్పింది ఎవడు? విషయం లేకుండా ఏదో ఊరికే కామెడీగా మాట్లాడడం కుదరదు. ఒక్క నిమిషం వెయిట్. ఎవరికుందో ఎవరికి లేదో అందరికి తెలుసులే కానీ వెయిట్ చేయి. ఓకే, మాట్లాడండి చిన్నప్పరెడ్డి. చిన్నప్పరెడ్డి గారు ఏంటి చిన్నప్పరెడ్డి గారు ఏంటి నిరాహార దీక్షట బెజవాడ వేదికగా? చెప్తా. ఒక్క మాట చెప్పిన తర్వాత నాగేంద్ర అన్న మాట్లాడిన దానికి ఒక మాట చెప్పిందాక పిపిపి అంటే వైసీపీ వాళ్ళకి తెలియదంట. ప్రైవేట్ పార్ట్నర్షిప్, దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్